జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పంటపల్లి, సామిరెడ్డిపల్లి, శనిగారిపల్లి మరియు ఉట్లవరిపల్లె పంచాయతీలలో ఆంధ్రప్రదేశ్కు జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్, చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. జై వైఎస్ఆర్, జై జగన్ అంటూ నినాదాలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు. పూల వర్షం కురిపించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. దారి పొడవున బాణసంచా పేలుళ్లు, పూల వర్షంతో స్వాగతం పలికారు. పార్టీ గుర్తులతో కూడిన తోరణాలు, జెండాలతో సభా ప్రాంగణాలు కలకలలాడాయి. ప్రభుత్వం కార్యాలయాలు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం సముదాయాలను తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాణ్యమైన విద్య, వైద్యం, 1వ తేదీ నాటికే పెన్షన్, రైతులకు భరోసా ఇవన్నీ ఉండాలంటే మళ్లీ సీఎం జగనన్న ప్రభుత్వం రావాల్సిందని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. అకౌంట్ లో వేసి వాళ్ళ పిల్లలు చదువుకి ఈరోజు తోడ్పడుతున్నారు. అదేవిధంగా 10వ క్లాస్ అయిన తర్వాత ఎంత చదివితే అతన్ని చదివిస్తానని చెప్పి విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక్క రైతులు బాగుంటే దేశం బాగుంటుంది నమ్మే ముఖ్యమంత్రి గారు ప్రతి సచివాలయంలోనూ ఈరోజు సచివాలయం పక్కన ఒక ఆర్బీకే సెంటర్, రైతు భరోసా కేంద్రం కట్టించడం జరిగింది. ఆ ఆర్బీకే సెంటర్లో మనం ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా సబ్సిడీ లోన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మనం ఇంతకుముందు ఒక చిన్న ఫైల్ కావాలంటే మండల ఆఫీస్కి లేకపోతే ఇంకెక్కడికో పోయేవాళ్ళం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పరిపాలన అంతా కూడా మన ఊర్లోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతులకు అనుకూలంగా రైతు భరోసా అని చెప్పి 15,000 రూపాయలు డైరెక్ట్గా ఈరోజు అకౌంట్లో వేసి వాళ్ళందరూ కూడా మంచి చేసే కార్యక్రమం చేస్తున్నాడు. 2019కి 3 నెలలకు ముందు పెన్షన్ మనకి 1000 రూపాయలు ఉండేది. ఈరోజు ముఖ్యమంత్రి గారు 2,250 రూపాయల నుంచి పెంచుకుంటా పోయి 3,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఒక చిన్న ఫైల్, ఇంతకు ముందు ఒక చిన్న పని కావాలంటే మనందరం కూడా మండల ఆఫీస్కి లేకపోతే మనం ఎంఆర్ ఆఫీస్ తిరిగే వాళ్ళము. ఈరోజు అలా తిరగకూడదు, ఏదన్నా ఒక సచివాలయంలోనే జరగాలని చెప్పి ప్రతి ఒక్కటి సచివాలయంలోనే ఈరోజు గ్రామ సచివాలయం అని చెప్పి ఏర్పాటు చేసి దాంట్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్ నుంచి మొత్తం సచివాలయంలో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా సచివాలయం, మెయిన్ సచివాలయంలో, విజయవాడ సచివాలయంలో ఏ విధంగా డిపార్ట్మెంట్ ఉంటాయో ఆ విధంగా ముఖ్యమైన డిపార్ట్మెంట్ అన్నింటినీ ఒక అధికారిని ఇక్కడ నియమించడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి మనం ఇంతకుముందు ఒక పని చేయాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా మనం జన్మభూమి కమిటీ చుట్టూ కాళ్ళ రిగలకు తిరిగే వాళ్ళము. వాళ్ళు మనోళ్ళు కాదని డివైడ్ చేసి వాళ్ళు ఆ రోజు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చారో డైరెక్ట్ గా ప్రతి స్కీము మన అకౌంట్లో మనకి డైరెక్ట్ గా అకౌంట్లో వేసి వాలంటీర్ ద్వారా ఇంటింటికి పంపించి వాళ్ళకి మెయిల్ చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఇన్ని గొప్ప కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఈ రోజు మెయిల్ చేస్తున్నారంటే మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గొప్పదని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక ఆసరా ఇచ్చిన, ఒక చేయూత ఇచ్చిన, ఒక ప్రతి ఏ స్కీమ్ ఇచ్చినా కూడా ఈరోజు అక్క చెల్లెలు అకౌంట్లోనే వేస్తున్నారంటే మా అక్క చెల్లెలు ఎప్పుడైతే ఆర్థికంగా బలంగా ఉంటారో అప్పుడే ఇల్లు, దేశం బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు డైరెక్ట్ గా వాళ్ళ అక్క చెల్లెల అకౌంట్లో ఈరోజు డబ్బులన్నీ వేస్తున్నారు. ఇన్ని గవర్నమెంట్ స్కీమ్సే కాకుండా మన అభివృద్ధి గారు సామిరెడ్డిపల్లి పంచాయతీలో మన ఎమ్మెల్యే గారు చొరవతో ఈరోజు మనం మన పంచాయతీకి సుమారు 4,37,00,000